హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా మనము ఈరోజు సెకండ్ క్లాస్ డిస్కస్ చేయబోతున్నాము. దీని ముందు క్లాస్ ఎవరైతే చూడలేదో మీరు ఆ వీడియోను కూడా చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ క్లాసెస్ కూడా చెప్పి ఉన్నాను కాబట్టి గ్రూప్ 2 లెవెల్లో పనికొస్తాయి. గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 3కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా గ్రూప్ 4కి కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరంతా కూడా క్లాసెస్ని ఉపయోగించుకోండి ఫ్రీగానే. ఇక ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా పనికొస్తాయి. మన ఛానల్లో, బౌన్స్ బ్యాక్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఇండియన్ జాగ్రఫీ అనే దాని మీద ఓపెన్ చేస్తే మీకు ఇండియన్ జాగ్రఫీ క్లాసెస్ వస్తాయి. ఇండియన్ పాలిటీలో కూడా ఇండియన్ పాలిటీ క్లాసెస్ వస్తాయి. ఇండియన్ పాలిటీలో ఒక 5-6 క్లాసెస్ పెండింగ్ ఉన్నాయి, చెప్తాను రేపటి నుంచి. ఇక ఈ గ్రూప్ 4 అభ్యర్థులు ఎవరు కూడా కంగారు పడద్దు ఇండియన్ పాలిటీ గురించి. నెక్స్ట్, ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఈ వృద్ధి అభివృద్ధి, ఈ గ్రోత్ డెవలప్మెంటు, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంటు, అవి ఏంటో వాటి భావనలు, ఆ కాన్సెప్ట్స్ ఎట్లా వచ్చినాయి అనే దానిపైన డిస్కస్ చేద్దాము. అదేవిధంగా ఈ గ్రోత్కి అదేవిధంగా డెవలప్మెంట్కి డిఫరెన్సెస్ ఏంటి, ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి తేడాలు ఏంటో కూడా చూద్దాము. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక క్లాస్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని పూర్తిగా చూడండి. నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రీగా మన క్లాసెస్ గురించి అందరికీ తెలియజేయండి. ఇక ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి. ఓకే, ఇక డిస్కస్ చేద్దాము. సో ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ. సో ఫ్రెండ్స్, మన భారత ఆర్థిక వ్యవస్థ గురించి డిస్కస్ చేసే దాంట్లో భాగంగా ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటిది, ఫస్ట్ చాప్టర్లో మనకు వృద్ధి అభివృద్ధి గురించి ఉంది. సో వీటి నుంచి 10 to 12 క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి గత వీడియోలో కూడా చెప్పాను కాబట్టి, సో 10 to 12 క్వశ్చన్స్ అయితే ఇక్కడ సాధించుకునే ప్రయత్నం చేయండి. మార్క్స్. ఓకే, సో వృద్ధి అభివృద్ధి భావనలు, ఓకే, ఆ కాన్సెప్ట్స్ ఎట్లా వచ్చినాయి అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచం మొత్తంలో కూడా రెండు ప్రపంచ యుద్ధాల కాలం వరకు, అంటే మనకు 1914లో స్టార్ట్ అయినటువంటి మొదటి ప్రపంచ యుద్ధము, అదేవిధంగా 1939లో స్టార్ట్ అయినటువంటి రెండవ ప్రపంచ యుద్ధము. సో ఈ రెండు ప్రపంచ యుద్ధాలు ప్రారంభమయ్యి ముగిసే కాలం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ వృద్ధి అనే కాన్సెప్ట్ కానీ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ కానీ ఎక్కువగా ప్రచారంలో లేదు. అప్పటి వరకు కూడా ఈ వృద్ధి అంటే ఈ గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ అనే దానిపైన, ఎకనామిక్ డెవలప్మెంట్ అనే దానిపైన సో ఎక్కడ డిస్కషన్స్ లేవు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీటిపైన డిస్కషన్ ఉంది. ఎక్కడ అది ఆ టైంకి అని అంటే, ఇక్కడ వరల్డ్ మ్యాప్ తీసుకున్నాను చూడండి. ఎగ్జాక్ట్గా రాలేదు వరల్డ్ మ్యాప్, బట్ ట్రై చేశాను. సో ఇక్కడ ప్రపంచంలో చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఆసియా ఖండము. ఓకే, ఇదంతా కూడా ఆసియా ఖండము. ఇక్కడ మన భారతదేశము. సో ఇది వచ్చేసి ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇక అంటార్కిటికా, ఆర్కిటిక్ ప్రాంతాలు ఇక్కడ గీయలేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ యూరప్, ఈ యూరప్ అనే దాంట్లో ముఖ్యంగా పశ్చిమ యూరప్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో వెస్టర్న్ యూరప్ అని చెప్పేసి అంటాము. ఈ పశ్చిమ ప్రాంతాలు, వెస్టర్న్ పార్ట్స్ అయినటువంటి యూరప్లోని ప్రాంతాలలో ఉన్నటువంటి దేశాలు, అంటే ఇక్కడ బ్రిటన్ కావచ్చు, లేదంటే ఫ్రాన్స్ కావచ్చు, ఇక్కడ జర్మనీ కావచ్చు, ఇటలీ కావచ్చు. సో ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి కదా. ఈ ప్రాంతంలో ప్రధానంగా ఆ యూరప్లో పారిశ్రామిక విప్లవము, ఓకే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. సో ఈ పారిశ్రామిక విప్లవం వలన ఆ టైంకి, రెండు ప్రపంచ యుద్ధాల టైంకి ఈ పశ్చిమ యూరప్లో విపరీత స్థాయిలో, చాలా ఎక్కువ స్థాయిలో ఈ వస్తువుల ఉత్పత్తి అనేది స్టార్ట్ అయింది. సో అక్కడ చాలా ఎక్కువగా పరిశ్రమలు స్థాపించబడ్డాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ ప్రాంతంలో మాత్రము ఈ గ్రోత్ అనే దానిపైన కొంత డిస్కషన్ అయితే నడిచింది. కానీ మిగతా అభివృద్ధి చెందని దేశాలు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్రికా కంట్రీస్ కావచ్చు, ఇక్కడ ఇండియా లాంటి కంట్రీస్ కావచ్చు, ఇండియా నైబరింగ్ కంట్రీస్ కావచ్చు, ఈవెన్ చైనా కూడా, ప్రజెంట్గా అయితే చైనా అనేది చాలా టాప్ పొజిషన్లో ఉన్నప్పటికీ ఈ తయారీ రంగంలో, ఈ పారిశ్రామిక రంగంలో ఆ టైంకి చైనా కూడా మనలాగానే ఉంది. సో అదేవిధంగా ఇతర అన్ని దేశాలు, కొన్ని డెవలప్ అయిన దేశాలు తప్ప మిగతా అన్ని దేశాల్లో అక్కడ ఆ డిస్కషన్ అనేది లేదు. ఎప్పుడు? రెండు ప్రపంచ యుద్ధాల కాలం వరకు. సో ఈ వృద్ధి అభివృద్ధి అనేది అప్పటికీ లేదు. ఓకే, సో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా వృద్ధి అంటే, అభివృద్ధి అంటే డిఫరెన్సెస్ అనేటివి పెద్దగా తెలియవు. అంటే వృద్ధి ఈజ్ ఈక్వల్ టు అభివృద్ధి. సో ఈ యూరప్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడా వృద్ధి అంటే అభివృద్ధి అనే అనుకున్నారు. ఆ రెండింటికి పెద్ద డిఫరెన్సెస్ అనేటివి వాళ్ళు గమనించలేదు. రెండింటిని కూడా ఒకే మీనింగ్తో వాడినారు. రెండింటిని కూడా పర్యాయ పదాలుగా, అంటే సినోనిమ్స్ అంటాం కదా ఇంగ్లీష్లో. సో దే యూజ్డ్ దీస్ 2 terms యాజ్ ద సినోనిమ్స్ అనమాట. సో అప్పటికి రెండింటికి పెద్ద తేడా లేదు. ఆ తర్వాత ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, రెండవ వరల్డ్ వార్ అయిన తర్వాత 1945 తర్వాత అప్పుడు
దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఈ స్వాతంత్ర ఉద్యమాలు రావడము, సో చాలా దేశాలు ఇండిపెండెన్స్ తెచ్చుకోవడము, సో ఒక కొత్త చరిత్రకు నాంది పలికినాయి. ఆ తర్వాత ఆ దేశాల్లో కూడా అంటే ఈ వెస్టర్న్ యూరప్ ఒక్కటే కాకుండా, పశ్చిమ యూరప్ ఒక్కటే కాకుండా మిగతా దేశాల్లో కూడా ఉన్నటువంటి ఆర్థికవేత్తలు ఆ దేశాలలో కూడా ఈ వృద్ధి గురించి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టినారు. సో అప్పుడు అక్కడ కూడా ఈ గ్రోత్, డెవలప్మెంట్ అనేటివి కొంత ఎక్స్పాండ్ అయినవి. అంటే ఆ కాన్సెప్ట్స్ పైన ఈ ఎకనామిస్టులు ఉంటారు కదా, వీళ్ళు ఆలోచన చేయడం అనేది మొదలుపెట్టారు. సో ఫ్రెండ్స్, ఇది అప్పటికి జరిగినటువంటి సిచ్యువేషన్ అనమాట. సో అప్పటి వరకు ఈ వృద్ధి, అభివృద్ధి అనే దానిపైన డిఫరెన్సియేషన్ అనేది చేయలేదు, రెండు ఒకే మీనింగ్తో వాడినారు. అయితే 1960స్లో 1960 దశకంలో అంటే 1960s తర్వాత 1960 తర్వాత అప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్న ఆర్థికవేత్తలు ఒక్కరొక్కరుగా చాలామంది ఈ వృద్ధి అనే దానిపైన, అదేవిధంగా ఈ డెవలప్మెంట్, అభివృద్ధి అనే దానిపైన కొంత ఆలోచన చేయడం అనేది మొదలుపెట్టారు. సో వృద్ధి అనేది వేరు, డెవలప్మెంట్, అభివృద్ధి అనేది వేరు. ఎకనామిక్ గ్రోత్ అంటే వేరు, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే వేరు. రెండిటికి డిఫరెన్స్ ఉన్నాయి. రెండిటిని ఒకే మీనింగ్తో చూడకూడదు, కొంత తేడా ఉంది అని చెప్పేసి కొంతమంది రియలైజ్ అయ్యి ఒక్కొక్క వ్యక్తి, రకరకాల ఆర్థికవేత్తలు రకరకాల కోణంలలో అంటే డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళకు ఉన్నటువంటి పర్స్పెక్టివ్స్లో వాళ్ళైతే కొన్ని రకాల వాదనలు, కొన్ని రకాల సిద్ధాంతాలు, కొన్ని రకాల స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి. అయితే అందులో ముఖ్యమైన వాళ్ళు, ముఖ్యంగా ఈ శ్రీమతి హిక్స్ అనే ఒక ఆర్థికవేత్త, ఉమెన్ అనమాట, శ్రీమతి హిక్స్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా షుంపీటర్ అనే ఒక ఆర్థికవేత్త. సో ఈ ఆర్థికవేత్తలు ఏం చేశారంటే క్లియర్గా చెప్పినారు, గ్రోత్ ఈజ్ డిఫరెంట్, డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పేసి. అంటే రెండు కూడా వేరు. గ్రోత్ అంటే వేరే విధంగా చూడాలి, డెవలప్మెంట్ అంటే వేరే విధంగా చూడాలి అని చెప్పేసి వీళ్ళైతే చెప్పారు. సో గ్రోత్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డెవలప్మెంట్, వృద్ధి అనేది అభివృద్ధి అనేది ఒకటి కాదు అని చెప్పేసి వీళ్ళు 1960స్లో ఈ హిక్స్ అదేవిధంగా షుంపీటర్ అనే ఆర్థికవేత్తలు అయితే చెప్పడం జరిగింది. ఓకే, మరి వృద్ధి వేరే అన్నాం కదా, డెవలప్మెంట్ వేరే అన్నాము. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ డిఫరెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అని చెప్పేసి మనకు క్వశ్చన్ వస్తుంది. ఆ రెండింటి మధ్యలో తేడా ఏంటి, మరి ఎలా డిఫైన్ చేయాలి అని చెప్పేసి కూడా చాలామందికి అప్పుడున్నటువంటి ఆర్థికవేత్తలకు క్వశ్చన్ రైజ్ అయ్యింది. అలాంటి టైంలో చాలామంది రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అంటే మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేసింది ఏంటంటే గ్రోత్ అనేది ఏదైనా దేశంలో, ఏదైనా ఆర్థిక వ్యవస్థలో, ఏదైనా కంట్రీలో అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి గురించి, అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ గురించి, అక్కడ ఉన్నటువంటి జీడిపి గురించి వాళ్ళు తెలియజేశారు. అంటే దేశీయ ఉత్పత్తిలో పెరుగుదల. ఏంటి దేశీయ ఉత్పత్తిలో పెరుగుదల? సో దేశీయ ఉత్పత్తిలో పెరుగుదల అన్నప్పుడు దేశీయ ఉత్పత్తి అంటే ఏంటో తెలియాలి. సో దేశీయ ఉత్పత్తి అంటే ఏంటో తెలిసినప్పుడు దాంట్లో పెరుగుదల అంటే ఏంటో తెలియాలి. సో ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ అని మనకు తెలుసు. జనరల్గా ఎక్కడైనా సరే, ఏ మనిషి అయినా సరే ఏదో ఒక కార్యక్రమంలో ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ఈ పని చేస్తూ రకరకాలుగా ఆదాయాలు సంపాదిస్తుంటాడు. సో ఇలాంటి క్రమంలో ఒక వ్యక్తి కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, సో అప్పుడున్నటువంటి వాళ్ళకున్నటువంటి సోర్సెస్, వాళ్ళకున్నటువంటి రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళు కొన్ని వస్తువులను, అదేవిధంగా కొన్ని సేవలను సృష్టిస్తారు, వాటిని తయారు చేస్తారు. అందుకని చెప్పేసి వాటిపైన మనం కొంత తెలుసుకోవాలి. సో ఏ విధంగా మనం ఎలాంటి సేవలను మనము తయారు చేస్తాము, బయటకి అందిస్తాము అని చెప్పేసి కొంత తెలుసుకుందాము. అందుకోసమే దానిలో భాగంగానే మనము తెలుసుకోవాల్సింది ఈ వస్తు సేవలు. సో వస్తువులు అంటే ఏంటిది, సేవలు అంటే ఏంటిది, అదేవిధంగా ఈ ఆర్థిక వ్యవస్థలో, సో ఎకనామిక్ సిస్టంలో ఈ వస్తు సేవలు అనేటివి ఎట్లా ఉత్పత్తి అవుతున్నాయి. సో ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా చెప్పినట్లుగా ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ అని చెప్పేసి చిన్నగా ఇంట్రడక్షన్ ఇచ్చాను. దాన్ని ఇంకొంత తెలుసుకుంటే మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్లో ఈజీగా అర్థం చేసుకోగలుగుతాము. చూద్దాము వాటి ఇంపార్టెన్స్ ఏంటో. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము జనరల్గా ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఎవరైనా కానీ, ప్రభుత్వం కానీ, ఏదైనా సరే వనరులను, అప్పుడున్నటువంటి వనరుల నుండి, వనరులు అంటే రిసోర్సెస్ ఏముంటాయి, మానవ వనరులు కావచ్చు, లేదంటే సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, అంటే ల్యాండ్ లాంటిది, ఫారెస్ట్ లాంటిది, ఇలా ప్రకృతి ప్రసాదించినటువంటి వనరులు ఉంటాయి కదా, అలాంటి సహజ వనరులు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇలా రకరకాలుగా ఈ రిసోర్సెస్ని, ఈ వనరులను ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేస్తారనంటే వస్తువులను తయారు చేస్తారు. ఓకే, సో ఈ వస్తువులు అంటే ఏంటివి,
వస్తువులు అంటే భౌతికంగా కనబడేటివి. ఓకే, సో ఫిజికల్గా అపియరెన్స్ ఉండాలి, ఫిజికల్గా కనబడాలి, ఫిజికల్గా ఉండాలి. సో అలాంటి వాటిని మనం వస్తువులుగా పరిగణిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి బోర్డ్, ఈ బోర్డ్ అనేది మనకు ఫిజికల్గా తెలుస్తుంది. ఓకే, సో ఇలాంటిది. అదేవిధంగా మనం వాడే చదివేటువంటి పుస్తకాలు, బుక్స్, సో ఏదైనా సరే ఇలాంటివన్నీ కూడా ఫిజికల్గా కనబడేటివి. ఇక్కడ ఉన్నటువంటి మార్కర్ కావచ్చు. ఓకే, సో ఏవైనా సరే మనకు ఫిజికల్గా కనబడుతున్నాయి అంటే వాటిని భౌతికంగా కనబడేవి అంటాము. సో ఫిజికల్గా ఉన్నటువంటి వాటిని మనం ఇక్కడ వస్తువులు అని చెప్పేసి తీసుకుంటాము. సో ఈ అవసరాలకు తగ్గట్లుగా ఈ వస్తువులను తయారు చేస్తారు. అదేవిధంగా సేవలు, సర్వీస్ అంటే ఇది ఫిజికల్గా అపియరెన్స్ కాదు, దీన్ని భౌతికంగా మనము తెలుసుకోలేము, వాటిని మనము అనుభవిస్తాము, వాటిని పొందుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి క్లాస్ అన్నమాట. లేదంటే మీరు ఒక ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆ డాక్టర్ మీకు చేసేటువంటి సర్వీసు, ఆ ట్రీట్మెంట్కి సంబంధించి ఆ డాక్టర్ చేసే సర్వీసు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీకు ఇచ్చే మందులు ఉంటాయి కదా, మీకు ఫార్మసీ అంటే ఈ మెడికల్ షాప్లో మీరు తెచ్చుకునే మందులు ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్స్ కావచ్చు, టానిక్స్ కావచ్చు, ఏవైనా సరే ఇవన్నీ కూడా మళ్ళీ గూడ్స్ కిందకి వస్తాయి. ఎందుకంటే అవి మనకు ఫిజికల్గా కనబడుతున్నాయి. కానీ డాక్టర్ చేసే ట్రీట్మెంట్ వచ్చేసి మనకు అది సర్వీస్ కిందికి వస్తుంది. ఓకే, అందుకే అవి ఫిజికల్గా లేవు కాబట్టి వాటిని మనము కొలవలేము. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా డాక్టర్ దగ్గర సర్వీస్ తీసుకున్నప్పుడు ఎవరైనా ఎన్ని కిలోల సర్వీస్ తీసుకున్నావు అని చెప్పేసి అడుగుతారా? ఎన్ని గ్రాముల ట్రీట్మెంట్ చేశాడు అని చెప్పేసి అడుగుతారా? ఓకే, ఎన్ని లీటర్ల సర్వీస్ పొందారు, ఆ డాక్టర్ ఎన్ని లీటర్ల ట్రీట్మెంట్ ఇచ్చాడు అని చెప్పేసి అంటామా? సో వీటి విధంగా మనము కొలవలేము. ఓకే, అదే మీరు ట్యాబ్లెట్స్ తీసుకున్నారనుకోండి, ఎన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఎన్ని స్ట్రిప్స్ ఇచ్చారు, ఎన్ని గ్లూకోజ్లు మీకు ఎక్కించారు, ఈ విధంగా మనం వాటిని ఒక కౌంట్, ఒక సంఖ్య రూపంలో లేదంటే ఒక వెయిట్ రూపంలో వాటిని ఫిజికల్వి కాబట్టి కొలుస్తాము. సో అవి వస్తువులు, ఇక్కడ ఉన్నది సర్వీసు. మీరు బ్యాంక్కి వెళ్తారు, బ్యాంక్ వెళ్ళి ఒక ట్రాన్సాక్షన్ చేస్తారు, ఎవరికో కొంత అమౌంట్ వేయడం కానీ అక్కడ నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తారు. అక్కడ వాళ్ళు చేసేది కూడా సర్వీసు. అక్కడ ఉన్నటువంటి డబ్బులు అనేటివి మళ్ళీ వస్తువుల కిందికి, గూడ్స్ కిందికి వస్తాయి. ఓకే, సో ఈ విధంగా నేను మీకు చెప్పే క్లాసెస్ కూడా సర్వీసు. ఈ సర్వీస్ కోసం నేను ఉపయోగించే వస్తువులు ఇవన్నీ కూడా గూడ్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా గూడ్స్ అండ్ సర్వీస్ అనే దాంట్లో డిఫరెన్స్ తెలియడం కోసం చెప్తున్నాను. అయితే ఈ వస్తువులు ఎలాంటివి మనం పరిగణలోకి తీసుకోవాలంటే అవి మన కోరికలను, ఓకే, మన నీడ్స్ ఉంటాయి కదా, మన నీడ్స్ని, మన కోరికలను, మన అవసరాలను, నీడ్స్ అంటే అవసరాలు, కోరికలు అని అంటే వాంట్స్ అన్నమాట. ఓకే, మన వాంట్స్ అండ్ మన నీడ్స్, కోరికలను, అదేవిధంగా నీడ్స్ అంటే అవసరాలను. ఈ కోరికలను తీర్చాలి, అదేవిధంగా మన అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. అలాంటి వాటిని మనము ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఏదైనా కానీ సృష్టిస్తుంది. ఎలా సృష్టిస్తుంది? సహజ వనరులు, ఇతర అన్ని రకాల ఈ రిసోర్సెస్, ఈ సోర్సెస్ని ఉపయోగించుకొని వాటిని సృష్టిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ వస్తు సేవలను తయారు చేసుకుంటాము. కోరికలను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్రికెట్ ఆడాలనుకున్నారు, క్రికెట్ ఆడడం అనేది ఒక కోరిక. ఆ కోరిక నెరవేరాలంటే మీకు కావాల్సింది ఒక క్రికెట్ బ్యాట్ కావాలి, ఒక బంతి కావాలి, స్టంప్స్ కావాలి. సో ఇవన్నీ కూడా వస్తువులు. సో ఆ వస్తువులను మీరు కొనగలిగితే, ఆ వస్తువులను మీకోసం ఎవరైనా తయారు చేయగలిగితే అవి మీ క్రికెట్ ఆడటము అనే ఒక కోరికను తీరుస్తున్నాయి. సో మీ కోరికను తీర్చే అవన్నీ కూడా వస్తువుల కిందికి మనం తీసుకుంటాము. ఓకే, సేవలు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పే క్లాసెస్ అనేటివి మీకు మీ కోరిక కావచ్చు, మీ అవసరం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎకానమీ అనే సబ్జెక్ట్ని నేర్చుకోవాలి, అది కాస్త డిఫికల్ట్గానో అర్థం కాకుండానో ఉంది. సో అలాంటి సందర్భంలో ఈ ఎకానమీ నేర్చుకోవడం అనేది కొందరికి ఇష్టంగా ఉంటుంది, అది కోరిక కిందికి వస్తుంది, దాన్ని నేర్చుకోవాలని చెప్పేసి. కొందరికి ఇష్టం లేకపోయినప్పటికీ వాళ్ళకి అవసరము. ఎందుకు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్లో 50 మార్కులు ఇండియన్ ఎకానమీ నుంచే ఉన్నాయి కాబట్టి వాటిని నేర్చుకోక తప్పదు. సో అది వాళ్ళ అవసరము. సో ఇక్కడ కోరిక కానీ అవసరం కానీ తీర్చే సేవ, ఆ సర్వీస్ అనేది నేను మీకు అందిస్తున్నాను. సో ఈ విధంగా ఈ వస్తువులు, సేవలు అనేటివి మనకి ఏర్పడతాయి. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వస్తువులు, సేవలు అనేటివి 3 రకాలుగా, ఓకే, 3 రకాల సెక్టార్స్, 3 రంగాల ద్వారా ఉత్పత్తి అవుతున్నాయి. సో 3 రంగాల ద్వారా వీటిని విభజించవచ్చు. 3 రంగాలుగా, 3 రంగాల కిందికి వీటిని తీసుకురావచ్చు. అవేంటంటే మనకు ప్రాథమిక రంగము అంటే ప్రైమరీ సెక్టార్ అని చెప్పేసి అంటాము, ద్వితీయ రంగము సెకండరీ సెక్టార్ అని చెప్పేసి అంటాము, తృతీయ రంగము టెర్షరీ సెక్టార్ అని చెప్పేసి అంటాము. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము,
తృతీయ రంగము. అవి ఒక్కసారి చూద్దాము. అవి చూస్తే మనకు ఈ ఉత్పత్తి ఎట్లయితుంది, దాని ద్వారా మనము ఈ జీడిపి అనేది, జిఎన్పి అంటే ఈ జాతీయ ఆదాయం అనేది, ఇవన్నీ కూడా కొంత బ్రీఫ్గా జస్ట్ ఇంట్రడక్షన్ తెలుసుకుంటే అప్పుడు వాటి ద్వారా ఈ వృద్ధి అంటే ఏంటిది, అభివృద్ధి అంటే ఏంటిదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసేది ఈ రంగాల వారీగా ఏ రంగం కిందకి ఏమొస్తుంది అనేది కూడా చూద్దాము. ఈ ఏరియా నుంచి క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇది వృద్ధి అభివృద్ధి అనే దాంట్లో కాకుండా మళ్ళీ మనకు ఈ సెక్టార్ వైజ్గా మనం చూసినప్పుడు ఈ పారిశ్రామిక రంగము, వ్యవసాయ రంగము, రంగాల వారీగా మన కంట్రీలో ఎట్లా ఉంది ప్రొడక్షన్ కావచ్చు, డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు అక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ సో మీరు ఎలా అయినా సరే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే. సో ఫ్రెండ్స్, ఇక్కడ వస్తువులు, సేవలు అని చెప్పేసి అన్నాం కదా. ఈ వస్తువుల కింద మనము 2 రకాల వస్తువులు చూస్తాము, 2 రకాల రంగాలు చూస్తాము. ప్రాథమిక రంగము, ప్రైమరీ సెక్టార్ అని చెప్పేసి అంటాము. ప్రైమరీ సెక్టార్, ప్రాథమిక రంగము. ఈ ప్రాథమిక రంగం కిందికి వచ్చే ఉపరంగాలు, ఓకే. సో ఈ ప్రైమరీ సెక్టార్ కిందికి వచ్చే సబ్ సెక్టార్స్ కొన్ని ఉంటాయి, ఉపరంగాలు కొన్ని ఉంటాయి. అవేంటంటే వ్యవసాయము అంటే అగ్రికల్చర్, వ్యవసాయం అనే ఒక రంగము అంటే ఒక సబ్ సెక్టార్ ఉంది. అదేవిధంగా పశు సంపద, పశు సంపద అంటే ఈ క్యాటిల్ ఇదంతా ఉంటుంది కదా, పశు సంపద, ఓకే. ఈ పశు సంపద అనేది ఒక ఉపరంగం కిందికి వస్తుంది. నెక్స్ట్ మత్స్య సంపద అంటే చేపలు. ఈ పశు సంపద కిందకి మనకు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, ఈ పాలిచ్చేటివి, మాంసం ఇచ్చేటివి, ఇవన్నీ జీవరాశులు వస్తాయి. నెక్స్ట్ మత్స్య సంపద అంటే మనకు ఫిషెస్ అనమాట, రకరకాల చేపలు, చేపలకు సంబంధించినటువంటి ఉత్పత్తి. నెక్స్ట్ అటవీ ఉత్పత్తి అంటే ఫారెస్ట్ అనమాట, ఫారెస్ట్ రిసోర్సెస్ అనమాట. ఫారెస్ట్ నుంచి వచ్చే ప్రొడక్షన్స్ అంటే కలప కావచ్చు, లేదంటే తేనె లాంటి ఆహార పదార్థాలు కావచ్చు, ఇతర జిగురులు కావచ్చు, ఆకులు కావచ్చు, బెరడులు కావచ్చు, ఏవైనా సరే ఇవన్నీ కూడా మనకు ఈ అటవీ నుంచి లభిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి గనులు మరియు త్రవ్వకాలు అంటే మైన్స్ అంటాం కదా, మైన్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్. సో ఈ మైన్స్ ఉంటాయి కదా, మైన్స్ నుంచి వచ్చే రకరకాల మినరల్స్ అనమాట, ఖనిజాలు. అదేవిధంగా బొగ్గు కావచ్చు, లేదంటే ఏదైనా ఇనుప ఖనిజం కావచ్చు, ఏవైనా సరే ఈ గ్రానైట్ కావచ్చు, ఈ రాళ్ళు కావచ్చు, ఏవైనా సరే ఈ గనుల నుంచి వచ్చే ఉత్పత్తులు అనమాట. వీటన్నిటిని మనము ప్రాథమిక రంగము, ప్రైమరీ సెక్టార్ అంటాము. అంటే ప్రైమరీ సెక్టార్లో మనకు వచ్చేసి 5 అంశాలు కనిపిస్తాయి: వ్యవసాయము, పశు సంపద, మత్స్య సంపద, అటవీ ఉత్పత్తులు అండ్ గనుల తవ్వకాలు. ఓకే, ఈ 5 కలిపి మనకు ప్రాథమిక రంగంలో ఉంటాయి. ఎందుకు వీటిని ప్రాథమిక రంగం అంటున్నాము? వై వీఆర్ కాలింగ్ దీస్ 5 సబ్ సెక్టార్స్ యాజ్ ప్రైమరీ సెక్టార్? ఎందుకు మనము ఈ 5 ఉపరంగాలను కలిపి ప్రైమరీ సెక్టార్, ప్రాథమిక రంగము అంటున్నామంటే ఇవన్నీ కూడా మనకు సహజంగా లభించేటివి, మన ప్రకృతి ప్రసాదించినటువంటి రిసోర్సెస్ అన్నమాట. మన ప్రకృతి నుంచి సహజంగా మనకు దొరికే ఉత్పత్తులు. వీటిని మనం ఎక్కడ తయారు చేయము. సో ఫ్రెండ్స్ చూడండి, అంటే వ్యవసాయం పండిస్తాము ఓకే, కానీ ఇది మనకు ప్రకృతి నుంచి వచ్చే ప్రాథమిక ఉత్పత్తి. మన యొక్క బేసిక్ నీడ్స్ అంటాం కదా, ప్రాథమిక అవసరాలు ఉంటాయి కదా, తిండి కావచ్చు, ఈ ఆహారం కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన వాటికి సంబంధించిన అవసరాలను తీర్చే ఉత్పత్తులు. వ్యవసాయం ద్వారా వచ్చే మనకు ఆహారం అనేది తినడానికి కావాలి, మనం బ్రతకడానికి కావాలి. అదేవిధంగా మనకు పాలు కావాలి, అదేవిధంగా మనకు మాంసము కావాలి, మనకు గుడ్లు కావాలి. సో ఇవన్నీ కూడా మన ఆహార పదార్థాలలో మన బేసిక్ నీడ్స్ తీర్చడంలో ఉంటాయి. అవన్నీ పశు సంపద నుంచి వస్తుంది. అదేవిధంగా చేపలు ఓకే, వాటిని కూడా మనము ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ అటవీ ఉత్పత్తులన్నీ కూడా మనం తీసుకుంటాము. నెక్స్ట్ గనులు, తవ్వకాలు అనేటివి కూడా మనకు మన అవసరాలను తీర్చడంలో ప్రాథమికంగా ఇవి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా సహజంగా వస్తున్నాయి, గాడ్స్ గిఫ్ట్ అన్నమాట. మన ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి వరము. ఓకే, వాటిని మనం ప్రాథమిక రంగం కిందికి తీసుకుంటాము. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది, చిన్న డిఫరెన్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. దీని నుంచి క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. చాలాసార్లు రిపీటెడ్గా క్వశ్చన్స్ అడిగారు ఆ ఏరియా నుంచి. అదేంటంటే ఈ గనులు తవ్వకాలు ఉంది కదా, అందుకే నేను సపరేట్గా ఈ 4 బ్లూ కలర్లో తీసుకుంటే ఇది ఒకటి బ్లాక్ కలర్లో తీసుకున్నా. ఈ గనులు తవ్వకాలు ఒక్కదాన్ని మినహాయిస్తే, దీనొక్కటి తీసేయండి, దీనొక్కటి తీసేస్తే మిగతా 4ని కలిపి, మిగతా 4ని కలిపి వ్యవసాయ అనుబంధ రంగాలు అంటాము. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అని చెప్పేసి అంటాము. వ్యవసాయ అనుబంధ రంగాలు అని చెప్పేసి ఈ గనులు తవ్వకాలు ఒక్కటి తీసేస్తే మిగిలినటువంటి వ్యవసాయము,
పశు సంపద, మత్స్య సంపద, అటవీ ఉత్పత్తులు, ఈ నాలుగిటిని కలిపితే వ్యవసాయ అనుబంధ రంగాలు అంటాము. ఇప్పుడు ఒక క్లారిటీ ఉండాలి. ప్రాథమిక రంగము అని అంటే 5 సబ్ టాపిక్స్ ఉంటాయి, 5 సబ్ సెక్టార్స్ ఉంటాయి. ఓకే, అదే వ్యవసాయ రంగం అంటే 4 ఉంటాయి. ఓకే, ప్రాథమిక రంగంలో గనులు తవ్వకాలు అనేది 5th వన్ అనేది భాగంగా ఉంటుంది. అదే వ్యవసాయ రంగంలో ఇది భాగంగా ఉండదు, ఓన్లీ 4 ఉంటాయి. అది వ్యవసాయము, అదేవిధంగా మత్స్య సంపద, పశు సంపద అండ్ అటవీ ఉత్పత్తులు. ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు ఎగ్జామినేషన్లో అనంటే, గనులు తవ్వకాలు అనేది ఈ కింది వాటిలో ఏ రంగం కిందికి వస్తుంది అని చెప్పేసి అడుగుతారు. ఆప్షన్ 1 అని చెప్పేసి మనకి ఏమి ఇస్తారంటే వ్యవసాయ రంగం అని చెప్పేసి ఇస్తారు. స్టార్టింగ్లో ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేది మనల్ని మిస్గైడ్ చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అదే ఆప్షన్ చూస్తాం కదా, ఆ ఆప్షను మనకు రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆప్షన్ పెడతారంటే ఎగ్జామ్లో ఫస్ట్ ఆప్షను అది మనం అదే ఆన్సర్ అనుకుంటాము, బట్ తప్పు అవుతుంది, అలాంటివన్నా పెడతారు. లేదంటే అది ఆన్సర్ అని అస్సలు అనుకోము, ఇదైతే కాదు అని ఏదైతే అనుకుంటామో అదే ఫస్ట్లోనైనా పెడతారు. ఎందుకంటే దానికి కాదనుకొని మిగతా వాటిని ఆప్షన్ పెడతాము. తప్పు చేయించే ప్రయత్నం ఎక్కువగా ఫస్ట్ ఆప్షన్ దగ్గర ఉంటుంది. వెరీ వెరీ డేంజరస్ ఆప్షన్. సో ఎగ్జామ్లో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ చూసే ముందు, ముఖ్యంగా ఫస్ట్ ఆప్షన్ చూసే ముందు చాలా జాగ్రత్త వహించండి. సో ఇక్కడ ఏమిస్తారు, ఇక్కడ గనులు తవ్వకాలని చెప్పేసి ఈ క్రింది వాటిలో దేని కిందికి వస్తుందని ఫస్ట్ వ్యవసాయ రంగం అని ఇస్తాడు. వ్యవసాయ రంగం తర్వాత మనకేమిస్తాడు, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ద్వితీయ రంగం అని ఇస్తాడు. ద్వితీయ రంగం మూడో ఆప్షన్ వచ్చేసి ఏమిస్తాడు, ప్రాథమిక రంగం అని చెప్పేసి ఇస్తాడు. నాలుగవది వచ్చేసి మనకు ఈ తృతీయ రంగం అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ ఇస్తాడు. ఫస్ట్ చూడంగానే మనము ఈ ప్రాథమిక రంగమే వ్యవసాయ రంగం అనుకుంటాం కాబట్టి మొత్తము ఈ గనులు తవ్వకాలు కూడా దాంట్లోనే ఆప్షన్ పెడతాము. బట్ వ్యవసాయ రంగం కిందికి రాదు, ప్రాథమిక రంగంలో భాగమే అయినప్పటికీ వ్యవసాయ రంగంలో భాగం కాదు. సెకండ్ ఆప్షన్లో మనకేముంది, ద్వితీయ రంగం అని ఉంది. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ద్వితీయ రంగంలో భాగమా అంటే కాదు, ప్రాథమిక రంగంలో భాగంగా ఉంది. సో మూడో ఆప్షన్ ప్రాథమిక రంగము, అది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నాలుగోది తృతీయ రంగము, అది అసలే కాదు. సో ఇక్కడ దేని కిందికి వస్తుంది అనేది గమనించాలి. ఇంకో రకంగా కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. ఇక్కడ ప్రాథమిక వ్యవసాయ రంగంలో భాగం కానిది అని చెప్పేసి ఈ 5 4 ఆప్షన్స్ ఇస్తాడు. పశు సంపద, మత్స్య సంపద, అటవీ, గనులు అని చెప్పేసి ఇస్తాడు వ్యవసాయ రంగంలో. అప్పుడు ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది రాదు. సో దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అలా రకరకాల క్వశ్చన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసి మన మీద వదులుతారు ఎగ్జామినరు మన ఎగ్జామ్స్. అందులో మనము తప్పులు చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మరి గనులు తవ్వకాలు అనేది తీసేస్తే వ్యవసాయ రంగం అవుతుంది. నెక్స్ట్ ద్వితీయ రంగము. ద్వితీయ రంగము అంటే సెకండరీ సెక్టార్ అని చెప్పేసి అన్నాం కదా. ఈ ద్వితీయ రంగంలో సబ్ సెక్టార్స్ ఏముంటాయి అంటే, ఉపరంగాలు ఏముంటాయి అంటే రిజిస్టర్డ్ పరిశ్రమలు. ఓకే, రిజిస్టర్డ్ పరిశ్రమలు అని చెప్పేసి అంటాము. అదే అంటే ఏంటి, పెద్ద పెద్ద పరిశ్రమలు, చాలా పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ కూడా రిజిస్టర్ చేయబడి ఉంటాయి. సో వాటికి ఒక రిజిస్ట్రేషన్, వాటికి ఒకటి అవన్నీ ఉంటాయన్నమాట. సో ప్రభుత్వంతో వాటికి అనుమతులు ఉంటాయి, అలాంటి పరిశ్రమలు. నెక్స్ట్ అన్రిజిస్టర్డ్ పరిశ్రమలు అని చెప్పేసి అంటాము. అన్రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అంటే కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు అనమాట. వాటికి పెద్ద రిజిస్ట్రేషన్ అనేసి ఏమి ఉండవు, అవసరం కూడా ఉండదు. బట్ అవి కూడా కొన్ని రకాల పరిశ్రమలే. అవన్నీ కూడా వీటి కిందికి వస్తాయి. నెక్స్ట్ ఈ పరిశ్రమల ద్వారా ఉత్పత్తి అయ్యే వాటి కోసం కావలసిన విద్యుత్, పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్తు, అదేవిధంగా గ్యాస్ అంటే ఇక్కడ గ్యాస్ ఒక్కటే కాదు, దాని కింద పెట్రోలు, డీజిలు, బొగ్గు, అదేవిధంగా ఇతర సహజ ఇంధన వనరులు, ఈ ఎనర్జీ రిసోర్సెస్ అన్నీ కూడా దాని కిందికి వస్తాయి. సింపుల్గా మనం ఇక్కడ గ్యాస్ అని చెప్పేసి తీసుకుంటాము. నెక్స్ట్ నీటి ఉత్పత్తి, నీటి అవసరం అన్నమాట. పారిశ్రామిక రంగంలో పరిశ్రమలకు వాటర్ కావాలి, వాటికి సంబంధించింది ఈ ద్వితీయ రంగంలో వస్తుంది. వ్యవసాయం కోసం వాడే వాటర్ కాదు, వ్యవసాయం కోసం వాడే వాటర్ ప్రాథమిక రంగంలో వస్తుంది. అలా వ్యవసాయం కోసం కాకుండా పరిశ్రమల కోసము, పారిశ్రామిక ఉత్పత్తి కోసము, ఓకే, ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కోసం వాడే వాటర్ అయితే మనకు దీని కిందికి వస్తుంది. ఇది మూడవది. నెక్స్ట్ వచ్చేసి నిర్మాణ రంగము. ఓకే, నిర్మాణం అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్. కన్స్ట్రక్షన్స్ అంటే ఏవైనా భవనాలు కావచ్చు, ఏవైనా రోడ్లు కావచ్చు, ఏవైనా బ్రిడ్జిలు కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఏవైనా సరే ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కిందికి వస్తాయి. ఓకే, ఒక ప్రాంతాన్ని ఉపయోగించుకొని అక్కడ చేసే మార్పులు అనమాట. సో ఇప్పుడు ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఏమీ లేదు, నిర్మానుష్యంగా ఖాళీగా ఉంది, అక్కడ ఒక బిల్డింగ్ కడితే అది ఒక కన్స్ట్రక్షన్ అయినట్లు, అక్కడ ఒక రోడ్డు వేస్తే అది ఒక కన్స్ట్రక్షన్ అయినట్లు, అక్కడ ఒక బ్రిడ్జ్ కడితే ఒక కన్స్ట్రక్షన్ అయినట్లు, అక్కడ ఒక రైల్వే ట్రాక్ వేస్తే అది ఒక కన్స్ట్రక్షన్ అయినట్లు, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ కడితే అది ఒక కన్స్ట్రక్షన్ అయినట్లు. ఈ విధంగా నిర్మాణ రంగము. సో 4 ఉన్నాయి ద్వితీయ రంగంలో. 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి, సబ్ కేటగిరీస్ అంటే సబ్ సెక్టార్స్ ఉన్నాయి. మొదటిది అన్రిజిస్టర్డ్ పరిశ్రమలు, రెండవది అన్రిజిస్టర్డ్ పరిశ్రమలు, మూడవది విద్యుత్, గ్యాసు, నీటి ఉత్పత్తి, నాలుగవది నిర్మాణ రంగము. ఇందులో మనకు ఈ రిజిస్టర్డ్ పరిశ్రమలు ఉన్నాయి కదా,
రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే, ఈ రెండింటిని కలిపి తయారీ రంగము అని చెప్పేసి అంటాము. తయారీ రంగం అని ఎందుకు అంటామనంటే ఇవి ప్రొడక్షన్ చేస్తున్నాయి, వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి, అందుకని చెప్పేసి వాటిని తయారీ రంగము అని చెప్పేసి అంటాము. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటాము, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని చెప్పేసి అంటాము. తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, వస్తువులను తయారు చేసే ఈ సెక్టార్ అన్నమాట. రిజిస్టర్డ్ పరిశ్రమలు, అన్రిజిస్టర్డ్ పరిశ్రమలు ఈ రెండింటిని కలిపి తయారీ రంగము, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని చెప్పేసి అంటాము. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి కావాల్సింది విద్యుత్, గ్యాసు, నీటి ఉత్పత్తి అవన్నీ అనమాట. నెక్స్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ గనులు తవ్వకాలు ఇక్కడ మినహాయించినాం కదా, అంటే ప్రాథమిక రంగం నుంచి తీసేస్తే వ్యవసాయ రంగం వచ్చింది కదా, ఇక్కడి నుంచి ఇది తీసుకొచ్చి ఇక్కడ కలపండి, సెకండ్ దాంట్లో ద్వితీయ రంగంలో కలపండి. ఇక్కడ మినహాయించడం, తీసేసినాం, 5 ఉంటే అందులో ఇది ఒకటి తీసేసి 4టిని వ్యవసాయ రంగం అన్నాం. ఇక్కడ తీసుకొచ్చి కలిపితే అంటే ఈ 4టితో పాటు గనులు తవ్వకాలు కూడా కలిపితే మొత్తం కలిపి పారిశ్రామిక రంగం అవుతుంది. పారిశ్రామిక రంగం అని అంటే ఇండస్ట్రియల్ సెక్టార్. తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, కన్ఫ్యూజ్ కావద్దు. తయారీ రంగం అంటే రిజిస్టర్డ్ పరిశ్రమలు, అన్రిజిస్టర్డ్ పరిశ్రమలు, సో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటాము. అదే గనులు కూడా యాడ్ చేసి విద్యుత్, గ్యాసు, నిర్మాణ రంగము ఇవన్నీ కలిపితే అప్పుడు వచ్చేది పారిశ్రామిక రంగము, ఇండస్ట్రియల్ సెక్టార్. ఓకే, సో ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్కి అగ్రికల్చర్ సెక్టార్కి మధ్యలో తేడా సృష్టిస్తుంది, వాటితో ఆడుకుంటుంది. వాటి మధ్యలో ఉన్న కాన్సెప్ట్, వాటి మధ్యలో ఉన్నటువంటి సబ్ సెక్టార్ ఏంటి అని అంటే గనులు తవ్వకాలు. ఓకే, ప్రాథమిక రంగం నుంచి గనులు తవ్వకాలు తీసేస్తే వ్యవసాయ రంగం అవుతుంది, అదే గనులు తవ్వకాలు ద్వితీయ రంగానికి కలిపితే పారిశ్రామిక రంగం అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఈ టాపిక్ని, ఈ కాన్సెప్ట్ని రిపీటెడ్గా చూడండి, కానీ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడే క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ మిస్టేక్స్ కూడా ఎక్కువ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తృతీయ రంగం, టెర్షరీ సెక్టార్ అని చెప్పేసి అంటాము, సేవా రంగము అని చెప్పేసి అంటాము. ఓకే, సేవా రంగము, సర్వీస్ సెక్టార్ అని చెప్పేసి అంటాము, సర్వీస్ సెక్టార్. దీన్ని ఇంకొక రకంగా కూడా పిలుస్తారు అన్విజిబుల్ సెక్టార్. అన్విజిబుల్ సెక్టార్ ఎందుకు? కనబడదు, సేవలు అనేటివి కనబడవు, ఫిజికల్గా కనిపించవు, కాబట్టి వాటిని అన్విజిబుల్ సెక్టార్ అని చెప్పేసి దీన్ని పేర్కొంటాము. ఇందులో మనకు వచ్చేసి 4 రకాల కేటగిరీస్ ఉంటాయి జనరల్గా. కొన్నిటి దగ్గర 4 కాకుండా వేరే 8, ఓకే, సో 8గా కూడా డివైడ్ చేస్తారు. వీటిని 4 లేదా 8 టాపిక్స్గా ఇస్తారు. అవేంటో చూద్దాము. వర్తకం, ఓకే, వర్తకం అంటే బిజినెస్, ఈ వ్యాపారాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. నెక్స్ట్ హోటల్స్, ఓకే, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఓకే, వర్తకము, హోటళ్ళు, రెస్టారెంట్స్, వీటి ద్వారా వచ్చే సర్వీస్ అంతా కూడా ఒక టాపిక్గా ఉంటుంది ఈ సేవా రంగంలో. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్సు, బ్యాంకింగు, రియల్ ఎస్టేటు. సో ఈ డబ్బుకు సంబంధించి, ఈ ఆదాయానికి సంబంధించి ఉండే ఈ ఇన్సూరెన్సు, ఈ బ్యాంకింగు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఈ ఇన్సూరెన్సు, బ్యాంకింగు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ అన్నమాట. వాటి తర్వాత 3వది వచ్చేసి రవాణా, కమ్యూనికేషను, గిడ్డంగులు, స్టోరేజెస్. ఓకే, రవాణా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా, ఆ రవాణా. అదేవిధంగా కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు నేను మీకు యూట్యూబ్ ద్వారా మీకు ఇస్తున్నటువంటి కమ్యూనికేషన్ కావచ్చు, మొబైల్స్ ద్వారా చేసే కమ్యూనికేషన్ కావచ్చు, ఇతర ఏ విధంగా అయినా చేసే కమ్యూనికేషన్కి సంబంధించి, ప్రసారానికి సంబంధించినటువంటి అంశము. నెక్స్ట్ ఈ రవాణా అంటే రోడ్లు, రైల్వేలు, ఇవన్నీ కూడా వీటి కిందకి వస్తాయి. నెక్స్ట్ గిడ్డంగులు అని అంటే ఈ స్టోరేజెస్ అనమాట. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి వ్యక్తిగత అంటే పర్సనల్గా ఒక వ్యక్తికి సంబంధించి కానీ, లేదంటే సామాజిక ఒక సొసైటీకి, ఒక సమాజానికి సంబంధించి కానీ, ప్రభుత్వ యొక్క సేవలు, గవర్నమెంట్ చేసే సర్వీసెస్ అనమాట. ప్రభుత్వ సేవలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వీటి కిందకి వస్తాయి. వీటిని 4 కేటగిరీలో చెప్తారు, కొన్ని పుస్తకాల్లో 8గా కూడా చెప్తారు. అది పెద్ద తేడా ఏం కాదు, ఎలాగైనా తీసుకోవచ్చు. అయితే 8గా చెప్పినప్పుడు ఏం చేస్తారంటే రవాణా సపరేట్ చెప్తారు, కమ్యూనికేషను, గిడ్డంగులు ఇవన్నీ సపరేట్గా చెప్తారనమాట. అందుకు అవి 8 అవుతాయి. మొత్తం ఎన్ని ఇప్పుడు 1 2 3 4 5 5 ప్లస్ 4 4 ప్లస్ ఇక్కడ 4, ఓకే, 13 అనమాట. అయితే ఇక్కడ లాస్ట్ సేవా రంగంలో 4 కాకుండా 8 తీసుకుంటే 17 అవుతుంది, ప్లస్ 4 అంటే 17 అవుతుంది. మొత్తంగా 17 రకాల రంగాలు అనేటివి మనం చూస్తాము. 17 రకాల ఉపరంగాలు, 17 సబ్ సెక్టార్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఎకానమీ. మన ఆర్థిక వ్యవస్థలో 17 రకాల ఉపరంగాలు ఉన్నాయి.
13 కూడా అనుకోవచ్చు, 13 లేదా 17. ఎగ్జామ్లో మరి అడిగారు అనుకో, అప్పుడు ఏం చేయాలంటే అయితే 13 పెట్టాలి, అక్కడ 13 అని ఉంటుంది, 17 అన్న ఉంటుంది ఆప్షన్. 13 ఉంటే 13 పెట్టండి, 17 ఉంటే 17 పెట్టండి. రెండు కలిపి ఇవ్వరు, రెండు కలిపి ఇస్తే అది మళ్ళీ కాంట్రవర్సీ క్వశ్చన్ అవుతుంది. ఓకే, ఏదో ఒకటి ఆప్షన్ ఇస్తారు, 13 ఆర్ 17 అని చెప్పేసి అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 17 అనుకుందాం. ఈ 17 రకాల రంగాల నుంచి, ఈ 17 సబ్ సెక్టార్స్ నుంచి రకరకాలుగా వస్తువులు సేవలు అనేటివి తయారవుతాయి. వస్తువులు సేవలు, గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేటివి మనకు లభిస్తాయి. ఓకే, వీటన్నిటికీ ఉన్నటువంటి రకరకాలుగా కావాల్సినటువంటి రిసోర్సెస్ అంటే అవి మానవ వనరులు కావచ్చు, సహజ వనరులు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, లేదంటే ఇతర ఆర్థిక వనరులు కావచ్చు, ఏవైనా సరే వాటిని ఉపయోగించుకొని ఈ 17 రకాల ఉపరంగాల నుంచి మన ఆర్థిక వ్యవస్థలో ఈ వస్తువులను సేవలను తయారు చేస్తుంటాము. ఇదన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇక్కడ దేశీయ ఉత్పత్తి అన్నాను కదా, దేశీయంలో దేశవ్యాప్తంగా జరిగే ఉత్పత్తి ఏంటిది, ఏమి ఉత్పత్తి చేస్తాము, ఎలా ఉత్పత్తి చేస్తాము, ఎక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతుంది అనేది మీకు అర్థం కావడం కోసము. ఓకే, నెక్స్ట్ మనం చూడాల్సింది దేశీయ ఉత్పత్తిలో పెరుగుదల అన్నాం కదా. అంటే ఇక్కడ వృద్ధి అనే దాంట్లో మనము దేశీయ ఉత్పత్తిలో పెరుగుదల అని చెప్పేసి తీసుకున్నారు అని చెప్పేసి అన్నాం కదా. దేశీయ ఉత్పత్తి అంటే ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన రకరకాల రంగాల నుంచి వస్తువులు కావచ్చు, సేవలు కావచ్చు ఉత్పత్తి చేయబడతాయి. ఎక్కడ ఉత్పత్తి చేయబడతాయి? దేశీయ అంటే దేశము, దేశం అంటే ఒక భౌగోళిక ప్రాంతము. ఓకే, ఒక భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి చేయబడ్డటువంటి, ఒక జియోగ్రఫికల్ ఏరియాలో ఉత్పత్తి చేయబడ్డటువంటి ప్రొడక్షన్ అయినటువంటి ఆ గూడ్స్ కానీ ఆ సర్వీసెస్ కానీ అన్నమాట, వాటి యొక్క పెరుగుదల. అంటే ఇక్కడ ఇండియా ఉంటే ఈ ఇండియాకు సంబంధించి మ్యాప్ ఉంది కదా, ఇందులో ఉన్న భౌగోళిక ప్రాంతంలో ఎక్కడైనా సరే, అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఇక్కడ గుజరాత్లో కావచ్చు, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో కావచ్చు, ఇక్కడ ఏదైనా సరే తమిళనాడు, కేరళలో కావచ్చు, మొత్తం ఈ విధంగా ఈ దేశం యొక్క భౌగోళిక ప్రాంతము. అదేవిధంగా దేశం యొక్క భౌగోళిక ప్రాంతం అంటే ఇదొక్కటే కాకుండా మనకు ఈ తీర ప్రాంతం ఉంది కదా, ఇక్కడ గుజరాత్ నుంచి ఇక్కడ వెస్ట్ బెంగాల్ వరకు ఈ తీర ప్రాంతంలో ఇలా తీసుకున్నట్లయితే 200 ఈ డిస్టెన్స్ తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్, 200 నాటికల్ మైల్స్ వరకు మన యొక్క ప్రాదేశిక జలాలు ఉంటాయన్నమాట, ఎకనామిక్ జోన్ ఉంటుంది. ఈ ప్రాంతంలో కూడా అంటే తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ ప్రాంతంలో ఎక్కడైనా కూడా ఉత్పత్తి చేయబడ్డ వస్తు సేవలు అనమాట. ఎవరు ఉత్పత్తి చేస్తారు? అవి ఎవరైనా చేయవచ్చు. అంటే ఒక ఇండియన్ మన భారతీయుడే కావచ్చు, లేదంటే విదేశీ వ్యక్తుడే కావచ్చు, భారత సంస్థనే కావచ్చు, విదేశీ సంస్థనే కావచ్చు, ఎవరైనా సరే ఒక భౌగోళిక ప్రాంతంలో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇండియా దాని చుట్టూ ఉన్నటువంటి 200 నాటికల్ మైల్స్ పరిధిలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో అయినా, అంటే ఈ సముద్రాల్లో ఏం ఉత్పత్తి చేస్తారు అంటే ఇక్కడ మత్స్య సంపద అంటే అక్కడ ఉన్నటువంటి ఫిషెస్ వాటికి సంబంధించిన ఉత్పత్తులు కావచ్చు, లేదంటే ఈ సముద్రాలలో ఇక్కడ ఉండే పెట్రోలియం ఉంటుంది కదా, ఆ పెట్రోలియంకి సంబంధించిన ఉత్పత్తులు కావచ్చు. ఏది ప్రొడక్ట్ ఏది ప్రొడ్యూస్ చేసినా కూడా అదంతా కూడా ఆ దేశం యొక్క ఉత్పత్తి కిందికి వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాము, అంటే దేశీయ ఉత్పత్తి. ఇప్పుడు గ్రోత్ అనే కాన్సెప్ట్లో ఏం చేస్తున్నారంటే చాలామంది ఆర్థికవేత్తలు దేశీయ ఉత్పత్తిలో పెరుగుదల కనిపిస్తే అది గ్రోత్ అంటే ఏంటిది? ఇప్పుడు ఈ ఇండియా అనే ప్రాంతంలో ఒక సంవత్సరము 2020 అనుకుందాం, 2020, 2021, 2022, 2020, 2021, 2022 ఈ 3 సంవత్సరాలు తీసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో ఏదైనా ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము పెట్రోల్ అనుకుందాం, పెట్రోల్ లేదంటే ఏదైనా ఒక బంగారమో గోల్డ్ ఏదో అనుకుందాం, గోల్డ్ అనేది ఉత్పత్తి చేశారు అనుకుందాం. ఈ గోల్డ్ అనేది ఈ 2020లో 100 కిలోలు ఉత్పత్తి చేశారు అనుకుందాం. అదే ఈ 2021కి వస్తే 110 కిలోలు ఉత్పత్తి చేశారు. అదే 2022కి వచ్చేస్తే 120 కిలోలు ఉత్పత్తి చేశారు. అంటే పెరుగుతుంది చూడండి, పెరుగుతుంది, ఈ ఉత్పత్తి అనేది పెరుగుతూ వస్తుంది. ఇలా పెరుగుదల, దేశీయ ఉత్పత్తిలో పెరుగుదల. ఇక్కడ గోల్డ్ ఒకటే తీసుకున్నాను కదా, గోల్డ్ ఒకటే కాదు, ఇందాక డిస్కస్ చేసినటువంటి 17 రకాల అన్ని ఉపరంగాలను క్యాలిక్యులేట్ చేసి వాటి నుంచి వచ్చే ఉత్పత్తిని పెరుగుదల ఉంటే దాన్ని గ్రోత్ అని చెప్పేసి జనరల్గా అంటారు. ఇది జనరల్ స్టేట్మెంట్, జనరల్ డెఫినేషన్. అయితే తర్వాత ఏం చేశారంటే దేశీయ ఉత్పత్తి కాదు జాతీయ ఉత్పత్తి అని చెప్పేసి అన్నారు. జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తికి జాతీయ ఉత్పత్తికి తేడా ఏంటో చూద్దాము.
ఈ జాతీయ ఉత్పత్తిని మనము జాతీయ ఆదాయం అని కూడా అంటాము. జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాము. నేషనల్ ఇన్కమే ఈ జాతీయ ఉత్పత్తి. ఓకే, ఏంటి జాతీయ ఉత్పత్తి దేశీయ ఉత్పత్తి తేడా? భౌగోళిక ప్రాంతం కాకుండా ఎక్కడైనా సరే, ఇండియాలోనే కాకుండా, ఈ ప్రాంతంలోనే కాకుండా, ఇక్కడ పాకిస్తాన్లో కావచ్చు, ఇక్కడ చైనాలో కావచ్చు, ఇక్కడ నేపాల్లో కావచ్చు, ఇక్కడ శ్రీలంకలో కావచ్చు, లేదంటే అమెరికాలో కావచ్చు, బ్రిటన్లో కావచ్చు, ఎక్కడైనా సరే, సింగపూర్లో కావచ్చు, ఎక్కడైనా సరే భారతీయ వ్యక్తి, భారత జాతీయత, మన నేషనాలిటీ ఉన్నటువంటి వ్యక్తి, మన భారత వ్యక్తి, మన ఇండియన్, ఓకే, అక్కడ ఎక్కడి నుంచి సంపాదించినా కూడా, ఎక్కడి నుంచి వస్తువులు ప్రొడ్యూస్ చేసినా, ఎక్కడి నుంచి సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసినా, వాటి నుంచి వచ్చే ప్రొడక్షను, ఆ ఉత్పత్తిని జాతీయ ఉత్పత్తి అని చెప్పేసి తీసుకుంటాము. దేశీయ ఉత్పత్తిలో భౌగోళిక ప్రాంతం, ఈ బౌండరీ అనేది ఇంపార్టెంట్, ఇక్కడ బౌండరీ అనేది ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ వన్, ఈ దేశీయ ఉత్పత్తిలో, ఈ బౌండరీలో విదేశీయ వ్యక్తి అమెరికన్ వచ్చి కూడా ఇక్కడ సంపాదించినా కూడా, ప్రొడక్షన్ చేసినా కూడా మన కిందికే వస్తుంది, ఆ దేశం కిందికి వస్తుంది. జాతీయ ఉత్పత్తిలో అలా కాదు. ఏ ప్రాంతీయుడైనా సరే, అంటే ఈ భౌగోళిక ప్రాంతంలో అనేది కాకుండా ఆ ప్రాంతం వ్యక్తి, అంటే ఆ జాతీయత ఉన్నటువంటి వ్యక్తి అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అంటే విదేశాల నుంచి వచ్చే ఆదాయం కూడా కలుస్తుంది, విదేశాల నుంచి వచ్చే ఆదాయము. సో దాన్నే మనము జాతీయ ఆదాయం అంటాము. అయితే ఈ జాతీయ ఆదాయానికి సంబంధించి చాలా పెద్ద కాన్సెప్ట్స్ ఉంటాయి. పెద్దగా అంటే ఎక్కువ డెప్త్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఇంట్రడక్షన్ లాగా చెప్పాను. జాతీయ ఆదాయం అనే టాపిక్లో జీడిపి అంటే ఏంటిది, జిఎన్పి అంటే ఏంటిది, ఎన్డిపి అంటే ఏంటిది, ఎన్ఎన్పి అంటే ఏంటిది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటిది, స్థిర ధరలు అంటే ఏంటిది, వాస్తవ ధరలు అంటే ఏంటిది. ఓకే, సో ఇవన్నీ అంశాలు కూడా అక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాము. సింపుల్గా ఈ వృద్ధి అభివృద్ధి అర్థం కావాలంటే, దేశీయ ఉత్పత్తి ఒక దేశంలో చేసినటువంటి ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తి ఎక్కడైనా సరే కానీ ఒక దేశానికి చెందిన వ్యక్తులు చేసినటువంటి ఉత్పత్తి. ఇక్కడ ఆ పర్సన్స్ ఇంపార్టెంట్, ఇక్కడ ప్లేస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. సో ఇదనమాట, దీన్ని ఒక పారామీటర్గా తీసుకోమన్నారు. ఈ విధంగా తీసుకొని జాతీయ ఉత్పత్తి లేదా జాతీయ ఆదాయంలో పెరుగుదల ఉంటే అది గ్రోత్ కిందికి వస్తుంది, దాన్ని మనం వృద్ధి అంటామని చెప్పేసి డెఫినేషన్స్ అయితే చాలామంది ఇచ్చారు. అయితే దీన్ని కొంత మార్పు చేసి, అంటే ఎందుకు మార్పు చేస్తారో చూద్దాం ముందు. ఇప్పుడు పెరుగుదల అనేది షార్ట్ టర్మ్, అంటే కొంతకాలమే, 3 సంవత్సరాలే తీసుకున్నాం, 1 లేదా 2 లేదా 3 ఇయర్స్ జస్ట్ పెరిగింది, తర్వాత పడిపోయింది, అప్పుడు దాన్ని గ్రోత్ అనుకోవచ్చా? కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక గ్రాఫ్ లాగా తీసుకుంటే, ఒక సంవత్సరం ఇలా పెరిగింది, తర్వాత ఇలా తగ్గింది, తర్వాత మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడిపోయింది, మళ్ళీ పెరిగింది, అంటే ఇలా పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. అలా స్థిరంగా లేకుండా పెరుగుతూ తగ్గుతూ ఇలా ఉన్నప్పుడు దాన్ని గ్రోత్గా తీసుకుంటామా అంటే నో, ఇలా తీసుకోకూడదు, దట్ ఈజ్ రాంగ్, అలా తీసుకోవద్దని చెప్పేసి చెప్పారు. అంటే గ్రోత్ అనేది ఎట్లా ఉండాలి అంటే, జాతీయ ఆదాయంలో పెరుగుదల ఎట్లా ఉండాలి, స్టీడీగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఇలా పెరిగింది ఈసారి, మళ్ళీ కొంత పెరగాలి, ఇలా పెరుగుతూ పోతుండాలి. ఓకే, ఇలా పెరుగుతూ ఉంటే దాన్ని మనము స్థిరంగా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీర్ఘకాలికం. దీర్ఘకాలికం అంటే ఒక 2-3 సంవత్సరాలు అని కాకుండా ఒక 10 ఇయర్స్ అట్లా లాంగ్ టర్మ్గా తీసుకుంటారు. వరుసగా కంటిన్యూస్గా పెరుగుదల కనిపిస్తే అప్పుడు దాన్ని గ్రోత్ కిందకి పరిగణిస్తారు. కొన్నిసార్లు ధరలు పెరగడం వల్ల, ఈ రేట్లు బాగా పెరగడం వల్ల కొన్నిసార్లు సడన్గా ఆదాయం పెరుగుతుంది, జాతీయ ఆదాయం, దేశానికి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. కానీ అక్కడ అది 1 లేదా 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది, మళ్ళీ పడిపోతుంది, ధరలు తగ్గినప్పుడు పడిపోతుంది. అందుకని చెప్పేసి అలా కొంతకాలానికి మాత్రమే ఉన్నటువంటి పెరుగుదలను చూడొద్దు, లాంగ్ టర్మ్గా చూడాలి అని చెప్పేసి దీర్ఘకాలికంగా అని చెప్పేసి ఒక పదాన్ని యూజ్ చేశారు. అదేవిధంగా ఈ జాతీయ ఆదాయంలో, ఈ నేషనల్ ఇన్కంలో వాస్తవ జాతీయ ఆదాయం అని చెప్పేసి అన్నారు. వాస్తవ జాతీయ ఆదాయం అంటే రియల్ నేషనల్ ఇన్కమ్. మరి రియల్ నేషనల్ ఇన్కమ్ ఉంది అని అంటే ఇక్కడ నామినల్ అంటే నామమాత్రపు నేషనల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. వాస్తవ జాతీయ ఆదాయం ఉంటే ఎట్ ద సేమ్ టైం నామమాత్రపు జాతీయ ఆదాయం కూడా ఉంటుంది. ఏంటో చూద్దాం ఆ రెండింటికి డిఫరెన్సు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థలో, ఇండియానే తీసుకుందాం, ఇండియా అనే ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రొడక్షన్ ఏదంటే సిమెంట్ బస్తా అనుకుందాం, సిమెంట్ బస్తా. భారతదేశము ఒక ఆర్థిక సంవత్సరంలో, ఒక సంవత్సరంలో 100 బస్తాలు ఉత్పత్తి చేసింది అనుకుందాం. 100, జస్ట్ 100 తీసుకోండి. ఒక బస్తాకు 50 రూపాయలు ఉందనుకుందాం, 50 రూపాయలు కాస్ట్. ఇది వచ్చేసి మనకు 50 రూపాయలు అనేది ఒక బస్తాకు, మొత్తం బస్తాలు 100 కాబట్టి 5,000 అనేది దీని నుంచి వచ్చినటువంటి ఆదాయము, దాని నుంచి వచ్చిన ఇన్కమ్. ఎట్ ద సేమ్ టైం ఇది 2020లో ఉందనుకుందాం.
2021కి వచ్చేవరకు ఏదైనా కారణాల చేత అంటే ఈ కోవిడ్ ఎఫెక్ట్ కావచ్చు, దేని ఒక కారణం వల్ల ఈ కాస్ట్ అనేది పెరిగిపోయింది. సేమ్ ఇండియా 100 బస్తాలనే ప్రొడ్యూస్ చేసింది, ఇక్కడ తయారు చేసింది 100నే, కానీ ఒక్కొక్క బస్తాకు 100 రూపాయలు అంటే 10,000 వచ్చినాయి. 10,000 అంటే ఇక్కడ ఆదాయం పెరిగినప్పటికీ, ఇన్కమ్ పెరిగినప్పటికీ అక్కడ వచ్చింది ధరల వల్ల వచ్చింది తప్ప అది వాస్తవమైనది కాదు. ఓకే, ధరలు పెరిగే కొద్దీ పెరుగుతుంటుంది, ధరలు తగ్గే కొద్దీ తగ్గుతుంటుంది. కాబట్టి అది రియల్ ఇన్కమ్ కాదు. దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ రియల్ నేషనల్ ఇన్కమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నామినల్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటున్నారు. మరి రియల్ ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి అంటే బేస్ ఇయర్ అని చెప్పేసి అంటారు. ఒక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 2011, ఓకే, ఈ 2011 అనే సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకొని అప్పుడు ఉన్నటువంటి ధరలు, అప్పుడు ఒక బస్తాకు 20 రూపాయలు ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీసే సిమెంట్ బస్తా. ఇప్పుడు 2022లో కూడా 100 బస్తాలు పండిస్తే ఇప్పుడు ఉన్నటువంటి 100 రూపాయలు 150 రూపాయలు కాకుండా ఆ 20 రూపాయలతోనే క్యాలిక్యులేట్ చేస్తారు. అలా చేయడం వల్ల ఇయర్లీ కంపారిజన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు? ఒక ఫిక్స్డ్ రేట్, ఒక స్థిరమైన ధర దగ్గర తీసుకుంటున్నాము. అలా స్థిర ధరలలో ఒక బేస్ ఇయర్ తీసుకొని, ఒక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకొని దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఆదాయము వాస్తవ జాతీయ ఆదాయము. అలా కాకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఉన్నటువంటి రేట్ల ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నామినల్, నామమాత్రపు జాతీయ ఆదాయము. అందుకే ఇక్కడ గ్రోత్ అనే దాన్ని డిఫైన్ చేసే దాంట్లో భాగంగా నామినల్, నామమాత్రము తీసుకోకండి. ఎందుకు? ధరల ప్రభావం వల్ల పెరగడమో తగ్గడమో జరుగుతుంది. సో బేస్ ఇయర్ తీసుకొని ఒక ప్రామాణికంగా ఒక స్థిర ధరల్లో తీసుకున్నటువంటి వాస్తవ జాతీయ ఆదాయాన్ని పరిగణించండి. దాంట్లో అది కూడా దీర్ఘకాలికంగా కంటిన్యూస్గా చాలా ఇయర్స్ పాటు పెరుగుదల ఉంటే అప్పుడే అది గ్రోత్ అనిపించుకుంటుంది. అప్పటి వరకు అది గ్రోత్ అనే కాదు అని చెప్పేసి పేర్కొన్నారు ఈ ఆర్థికవేత్తలు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పరిగణించేది ఏంటిది? వాస్తవ జాతీయ ఆదాయంలో దీర్ఘకాలిక పెరుగుదల. ఓకే, రియల్ నేషనల్ ఇన్కంలో లాంగ్ టర్మ్ గ్రోత్ అనమాట, లాంగ్ టర్మ్ ఇంక్రిమెంట్ అనేది ఉండాలి. ఇది వచ్చేసి మనకు ప్రధానంగా తీసుకోవాల్సింది. అయితే ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని తొర్రీలు ఉన్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ మనము ఇది కూడా తప్పు అని చెప్పేసి ఇది కూడా కరెక్ట్ కాదు, ఇంకా నిజం చెప్పాలంటే ఈ జాతీయ ఆదాయమే కాకుండా ఇంకొక ఫ్యాక్టర్ తీసుకుంటేనే కరెక్ట్ వస్తుందని చెప్పేసి పేర్కొన్నారు. అదేంటో చూద్దాము. అయితే ఇక్కడ ఈ వాస్తవ జాతీయ ఆదాయం తీసుకున్నప్పుడు కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఒక ఇంట్లో ఒక వ్యక్తి పనిచేశాడు. ఒక వ్యక్తి పనిచేయడం వల్ల ఆ ఇంటికి 100 రూపాయల ఆదాయం వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఇద్దరు పనిచేశారు, 200 వచ్చింది. 5 మంది పనిచేశారు, 500 వచ్చింది. అలా 500 పనిచేస్తున్న వ్యక్తుల్లో ఆ ఫ్యామిలీలో ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు ముగ్గురే పనిచేస్తున్నారు, 300 వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వ్యక్తులతో సంబంధం లేకుండా చూసినట్లయితే ఇక్కడ ఆదాయం పెరుగుతూ వచ్చింది, పెరిగి మళ్ళీ తగ్గింది. ఇలా జనాభాని కనుక పరిగణలోకి తీసుకోకపోతే కొన్నిసార్లు జనాభా పెరగడం వల్ల, వాళ్ళు ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయడం వల్ల, వాళ్ళు ఎక్కువ పని చేయడం వల్ల దాని ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ జనాభాని కూడా పరిగణలోకి తీసుకొని ఓన్లీ జాతీయ ఆదాయం అనే కాకుండా జనాభాని ఇంక్లూడ్ చేసి ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్పేసి అంటాము, తలసరి ఆదాయం అని చెప్పేసి అంటాము. ఆ తలసరి ఆదాయాన్ని తీసుకుంటే అప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది, అప్పుడు కరెక్ట్గా వృద్ధి అనేది, ఈ గ్రోత్ అనేది డిఫైన్ చేయొచ్చు, దానికి ఒక వాల్యూ అనేది ఉంటుందని చెప్పేసి కొంతమంది ఆర్థికవేత్తలు వాదించడంతోన ఇప్పుడు మనము ఈ గ్రోత్ అనే దాంట్లో ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ అనే దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. అంటే ఏంటి పర్ క్యాపిటా ఇన్కము? ఇప్పుడు ఒక దేశం ఉంది, దేశ జనాభా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 130 crores అనుకుందాం. ఓకే, మన దేశ ఆదాయం ఉంది, ఇన్కమ్ ఉంది. ఓకే, ఇన్కమ్ వచ్చేసి ఏదైనా ఒక ఇయర్ మీరు తీసుకున్నట్లయితే అక్కడ 1,00,000 రూపాయలు ఉందనుకుందాం. ఓకే, జస్ట్ 1,00,000, ఇవి అర్థం కావడం కోసం తీసుకుంటున్నటువంటి నెంబర్స్. అంటే ఇప్పుడు మనము పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలంటే ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ దేశ అంటే జాతీయ ఆదాయం డివైడెడ్ బై జనాభా, జాతీయ ఆదాయం డివైడెడ్ బై జనాభా ఈజ్ ఈక్వల్ టు పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్పేసి అంటాము. తలసరి ఆదాయం. ఓకే, తలసరి ఆదాయం అంటే తల అంటే ఒక వ్యక్తి.
ఒక వ్యక్తి సగటున ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఉత్పత్తి చేస్తున్నాడు, ఎంత వాల్యూ యాడ్ అనేది సృష్టిస్తున్నాడు అనేది దాని అర్థం అనమాట. అంటే దేశం మొత్తం వచ్చే ఆదాయము డివైడెడ్ బై దేశ జనాభా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఒక 1,00,000 రూపాయలు ఉందనుకుందాం సంవత్సరానికి. మన భారతదేశానికి 1,00,000 రూపాయలు ఉందనుకుందాం. అంటే భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా 1,00,000 రూపాయలు సంవత్సరానికి సంపాదిస్తున్నట్లు. ఆ వ్యక్తులలో పుట్టిన చిన్న బాలుడు నుంచి ముసలివాడి వరకు అందరూ ఉంటారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, అదానీ గ్రూప్స్ లాంటి వాళ్ళు, ఓకే, వీళ్ళందరూ కూడా కొన్ని వేల కోట్లు సృష్టిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరానికి 1,00,000 కాదు 1,000 రూపాయలు కూడా సంపాదించని అతి పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దీని కిందికి వస్తారు. సో సగటున ఒక వ్యక్తి ఇంత ఉత్పత్తి చేస్తున్నాడు అని చెప్పేసి తెలుసుకునేదే పర్ క్యాపిటల్ ఇన్కమ్. దాన్నే మనం తలసరి ఆదాయం అంటాము. ఈ తలసరి ఆదాయంలో పెరుగుదల అనేది ప్రామాణికంగా తీసుకోవాలి. అప్పుడే వృద్ధి సంపాదించినట్లు. ఎందుకు? కొన్నిసార్లు ఇన్కమ్ పెరిగినా జనాభా కూడా పెరిగింది కాబట్టి, ఇన్కమ్ పెరిగింది కాబట్టి అది వృద్ధి కిందకి తీసుకోవద్దు. జనాభాను కూడా పరిగణలోకి తీసుకుంటే అప్పుడు వచ్చేది నిజమైన గ్రోత్ అని చెప్పేసి చాలామంది వాదిస్తున్నారు. అదే ఇప్పుడు మనం ఎక్కువగా ప్రామాణికంగా తీసుకుంటున్నాము. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం అన్నమాట. అందుకే మనకు కేసీఆర్ గారు మనకు చాలాసార్లు అంటారు, కొన్ని రాష్ట్రాలతో పోల్చి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం కావచ్చు, బట్ ఇక్కడ మనం పొలిటికల్గా చూడొద్దు. కానీ జనరల్గా ఏమంటుంటాడు, పలానా రాష్ట్రం, పలానా బీజేపీ పాలిత రాష్ట్రంలో తలసరి ఆదాయం ఇంతనే ఉంది, 50,000 60,000 ఉంది. మా తెలంగాణలో ఇంత ఉంది. సో తలసరి ఆదాయం బాగా పెంచినాం మేము. సో అది మా యొక్క గ్రోత్, మా యొక్క డెవలప్మెంట్కి సూచికలు అని చెప్పేసి కేసీఆర్ అంటుంటాడు న్యూస్లో. రీసెంట్గా కూడా బీహారో ఏదో రాష్ట్రాన్ని పోలుస్తూ మన దేశంలో మన స్టేట్ గురించి గొప్పగా చెప్పడం జరిగింది కేసీఆర్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ తలసరి ఆదాయం పెరగడం అనేది నిజంగా ఆ డెవలప్మెంట్కి, ఆ గ్రోత్కి, ఆ వృద్ధి అనే దానికి సూచికగా పనిచేస్తుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం డిస్కస్ చేసింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఈ జాతీయ ఆదాయం వచ్చేసి ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అర్థమైంది కదా. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ టుమారో క్లాస్, రేపటి క్లాస్లో మళ్ళీ రీక్యాప్ చేస్తాను, అప్పుడు మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఇంకొక పాయింట్, మన దేశంలో జాతీయ ఆదాయం మనం ఇంతసేపు డిస్కస్ చేశాం కదా, దాని ఆధారంగా వృద్ధి అనేది డిఫైన్ చేస్తున్నాం కదా. అక్కడ జాతీయ ఆదాయం లెక్కించడం ఎట్లా జరుగుతుంది? చాలామంది అనుకోవచ్చు, నిజంగా ఈ జాతీయ ఆదాయము ఈ 17 రకాల ఉపరంగాల నుంచి ఇంత ఆదాయం వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది? మనల్ని ఎవరు అడగలే కదా. నేను వ్యవసాయం చేస్తున్నా, నన్ను వచ్చి ఎవరు అడగలేదు. నేను ఒక చిన్న షాపు నిర్వహిస్తున్నా, నన్ను ఎవరు అడగలేదు. ఓకే, నేను ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ని, నన్ను ఎవరు అడగట్లేదు. ఇవన్నీ మనకు ఉండే డౌట్స్ అనమాట. అయితే జరుగుతుంది. ఎవరు చేస్తారు అంటే ఇదంతా కూడా క్యాలిక్యులేట్ చేసేది, ఇదంతా కూడా తీసుకునేది, ప్రకటించేది ఎవరు అంటే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని చెప్పేసి అంటాము. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇది వచ్చేసి 2019లో ఏర్పడింది, 2019లో. అంతకుముందు సిఎస్ఓ అని ఉంటుండే, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని ఉంటుండే. దానితో పాటు ఎన్ఎస్ఎస్ఓ అని ఉంటుండే, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అనమాట. ఈ రెండింటిని మెర్జ్ చేసి 2 కలిపి 2019లో ఎన్ఎస్ఓ అని ఏర్పాటు చేశారు. దాని యొక్క ట్యాగ్ లైన్ ఏముంటుందంటే డేటా ఫర్ డెవలప్మెంట్. డేటా, ఈ సమాచారం అనేది డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి డేటా ఫర్ డెవలప్మెంట్ అనే పేరుతోన వాళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు. అయితే ఈ ఫీల్డ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో ఈ డేటా తీసుకునేది ఎవరు అని అంటే ఏఎస్ఓ ఆర్ ఎంపీఎస్ఓ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని చెప్పేసి అంటాం కదా, లేదంటే మండల్ పరిషత్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని చెప్పేసి అంటాము. మనకు తెలంగాణలో వచ్చిన నోటిఫికేషన్లో అది కూడా వస్తుంది. ఏఎస్ఓలు మండల స్థాయిలో డేటా కలెక్ట్ చేస్తారు. అక్కడ వ్యవసాయ ఉత్పత్తి ఎంత జరిగింది, మత్స్య సంపద ఎంత ప్రొడక్షన్ అయ్యింది, అక్కడ పశువులు ఎన్ని ఉన్నాయి, వాటి నుంచి ఎంత ఉత్పత్తి వచ్చింది, ఆ మండల్లో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఎలాంటి పరిశ్రమల నుంచి ఎంత ఉత్పత్తి వచ్చింది, అక్కడ సర్వీసెస్ ఏం జరుగుతున్నాయి, వాటి నుంచి ఎంత ఉత్పత్తి వచ్చింది, ఇవన్నీ కూడా తీసుకుపోయి వాళ్ళు ఒక మండలానికి సంబంధించిన డేటా తయారు చేస్తారు. ఈ ఏఎస్ఓలు వాళ్ళు పైన అధికారులకు సబ్మిట్ చేస్తారు. అలా ఒక మండలంకి వచ్చేది మండల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అలా మండలాలన్నీ కలిపితే జిల్లాది వస్తుంది, జిల్లాలన్నీ కలిపితే స్టేట్ వస్తుంది. స్టేట్నే మనము ఎస్డిపి లేదా జిఎస్డిపి అంటాము, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటాము. ఆ స్టేట్స్ అన్ని కలిపితే దేశానికి వస్తుంది. సో జాతీయ ఆదాయం వస్తుంది. దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, సో క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. నేను ఇంత టైం స్పెండ్ చేస్తున్నా కాబట్టి మీరు చిన్నగా సెకండ్లో కొట్టే లైక్ అనమాట. ఇక వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.